ಏನಿರ್ಬೋದು ಕನ್ನಡದಲ್ಲಿ ಲಿವ್ ಅಂಡ್ ಲೆಟ್ ಲಿವ್, ಬದುಕು ಬದುಕು ಕಲಿಸಿ. ನೋಡಿ ಹಿಂಗಿದೆ, ಎಲ್ಲ ಇಲ್ಲಿದೆ. ವಿತೌಟ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಎಷ್ಟಾದ್ರೂ ಮಾಡಬಹುದು ಅಲ್ವಾ? ಇದೇ ಅಲ್ವಾ ಸರ್, ಸಿಸ್ಟಮೇ ಅಷ್ಟೇ ಅಲ್ವಾ ಸರ್? ಯಾರು ಹೇಳ್ತಾರಲ್ಲ, ಯೂಸ್ ಮಾಡಿ, ಪ್ರಾಡಕ್ಟ್ ಯೂಸ್ ಮಾಡಿ ಅಷ್ಟೇ. ಕಷ್ಟ ಇಲ್ಲ ಪ್ರಾಡಕ್ಟ್ ಯೂಸ್ ಮಾಡೋದು, ಕಷ್ಟನ ಎಷ್ಟಾಗುತ್ತೆ? ಒಂದು 5,000, 6,000, 10,000, 20,000 ಅಷ್ಟೇ ಅಲ್ವಾ ಪ್ರಾಡಕ್ಟ್ ಯೂಸ್ ಮಾಡಿ. ಯಾಕೋಸ್ಕರ ಯೂಸ್ ಮಾಡಬೇಕು? ನಮಗೋಸ್ಕರ, ನಮ್ಮ ಹೆಲ್ತ್ಗೋಸ್ಕರ ಅಲ್ವಾ? ಬದುಕಬೇಕು ಅಂತ ಯೂಸ್ ಮಾಡೋದು. ನಾವು ಬದುಕಬೇಕು. ನಮ್ಗಳು ಬರುತ್ತೆ, ಏಜ್ ಬರೇ ಬರುತ್ತೆ, ಏಜ್ ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ, ಬದುಕಬೇಕು ನಾವು. ಪ್ರಾಡಕ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನಮಗೆ. ಒಂದು ಸರ್ವಿಸ್ ಇದು, ಸರ್ವಿಸ್ ಆಗ್ತಾ ಇದೆ, ಎಲ್ಲ ಬಾಡಿ ಸರ್ವಿಸ್ ಆಗ್ತಾ ಇದೆ, ಕ್ಲೀನ್ ಆಗ್ತಾ ಇದೆ. ನಿನ್ನ ಏನೇನು ಬ್ಯಾಡ್ ಎಲ್ಲ ಇದೆ ನಿಮ್ಮ ಇದರಲ್ಲಿ, ಬಾಡಿನಲ್ಲಿ ಎಲ್ಲ ರಿಮೂವ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಷ್ಟೇ ಅಲ್ವಾ? ಅದಾ ಸಿಸ್ಟಮ್ ಇದು, ಸೆಲ್ಫ್ ಥೆರಪಿ. ఎస్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర తిరుపతి నుంచి. అందరికి హ్యాపీ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మ్యాజిక్ వెంకటేశ్వర హైదరాబాద్. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Myself Nagaraj, Hyderabad. Morning, sir. Pankajgiri, Hyderabad. Morning, sir. Sarkar Bajra, sir. Krishna, morning, sir. Good morning, happy morning, sir. Narayana from Kagaz Nagar. Good morning, sir. Paul Timothy from Secunderabad. Good morning, sir. Parvati from Prakash. Good morning, sir. Good morning, sir. Good morning, Good morning, sir. K. Rajesh, Kakinada. Good morning, sir. Anil from Karnal. Good morning, sir. Ashagiri. Good morning, sir. ఎస్ మేడం, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరికి హ్యాపీ మార్నింగ్. వెరీ ఎక్సైటెడ్ అండి. నిజంగా నాకు చాలా ఎంత ఎక్సైటెడ్ ఉంటుందంటే, అందరూ ఇలా పొద్దున్నే మనకి మంచి శుభోదయాలు, మంచి ఎక్సైటెడ్ మార్నింగ్లు ఇంత చక్కగా ఉంటుందంటే మన ఎనర్జీని డబుల్ చేస్తూ ఉంటుంది. ఓకే అండి, మరి ఈరోజు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటో మీ అందరికి తెలుసు కదా, అచీవర్ స్టాక్ అండి. అచీవర్ స్టాక్ అంటే మన దగ్గర ఎవరైతే వాళ్ళు ఇక్కడ మన దారిలో, వాళ్ళు వెళ్తున్న దారిలో సక్సెస్ ని అందుకొని, సక్సెస్ అంటే మన దగ్గర మినిమం 3 స్టార్ అండి ఇక్కడ. ఎందుకంటే అక్కడ రాయల్టీ అచీవ్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో అక్కడి నుంచి వాళ్ళ సక్సెస్ జర్నీ మొదలై చివరి దాకా వెళ్ళే ఈ దారిలో ఇప్పటిదాకా వాళ్ళు అందుకున్న ఈ విజయాలు ఎలా అందుకున్నారు, ఏమందుకున్నారు, దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క కృషి ఏంటి, టిప్స్ ఏంటి, ఇవన్నీ మనకు చెప్తారండి. వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్తారు ఇక్కడ. ఒక అచీవర్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనం ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న దారిలో మనకి రంగరించి దాంట్లో ఉన్న సారాంశాన్ని మనకు అందిస్తారు. కాబట్టి మనం కూడా త్వరగా ఆ దారిలో వెళ్తే అచీవ్ అయిపోతాం, అంతే కదా. అయితే మనకి ఇక్కడ క్యాప్షన్ ఒకటి ఉంటుందండి, అందరు గమనించి ఉంటారు. చూసిన దానినే నమ్మే అలవాటున్న అందరికీ సక్సెస్ యొక్క రూపురేఖలను పరిచయం చేయడానికి వస్తున్నాము మీ ముందుకి అంటూ బ్రాండ్ న్యూ అచీవర్స్ అండి. వీళ్ళు ఈ రోజు మన ముందుకు వస్తున్నారు. మరి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా మనము ఇంకా అచీవర్స్ ని పిలిచేద్దామండి. అచీవర్స్ ఎలాగున్నారంటే మనకి చూడొచ్చు, ఇప్పుడే చెప్పున్నా నేను. ఓకే, ఇక్కడ అచీవ్మెంట్ అంటే చెప్పాను కదా, అందరికీ ఛాన్స్ వస్తుందండి. అయితే ఇక్కడ ఆ లీడర్ దగ్గర నుంచి వచ్చే మాటలు ఎలాగ ఉంటాయి, మనం ఏం తీసుకోవాలన్నదే ఇంపార్టెంట్. ఏదైనానండి, చాలా పెద్ద మీటింగ్స్ లో వాళ్ళు చెప్తున్న దాన్ని తీసుకొని గ్రహించినప్పుడే, అందులో ఉన్న పాయింట్స్ మనం మైండ్ లోకి తీసుకొని ఆచరణలో పెట్టినప్పుడే మనం కూడా సక్సెస్ అవుతాం. సో అలాంటి ఈ ప్రోగ్రామ్ కి మొదటగా నేను ఒక టీచర్ అండి, నా గవర్నమెంట్ టీచర్ ఫ్రమ్ గిద్దలూరు.
ఎంతో మందికి ఆయన పాఠాలు చెప్తూ ఈయన కూడా ఇక్కడ నేర్పుతున్న పాఠాలు నేర్చుకుని తన సక్సెస్ దారిలో వెళ్ళి సక్సెస్ అందుకొని ఈ రోజు తనదైన శైలిలో తన తరపు నుంచి మనకు ఈ రోజు తన సక్సెస్ జర్నీని సక్సెస్ స్టోరీని అందించడానికి మన ముందుకు వస్తున్నారు బాలగురువయ్య గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. బాలగురువయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. ముందుగా జూమ్ టైనర్స్ కి అలాగే జూమ్ లోని సభ్యులకి, నా అప్లైనర్స్ శ్రీ కురవ వెంకటేశ్వర్లు గారికి, అలాగే నా గురు మెంటార్ శ్రీ జి వెంకట్ గారికి, శ్రీమతి నాగేంద్ర మేడం గారికి, దక్షిణ భారతదేశంలో ఒక మంచి ఆపర్చునిటీ అందించి ఈరోజు మనందరి జీవితాల్లో వెలుగు నింపిన లెజెండ్ లీడర్ శ్రీ లైన్ ప్రసాద్ సార్ గారికి, నా యొక్క ఎల్ఓఎస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు బాలగురయ్య ఫ్రమ్ గిద్దలూరు. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నానండి. నాకు వచ్చే జీతంతో మరి జీవితం అయితే సాగిపోతుంది. నాకు కనీస అవసరాలు తీరుతున్నాయి, కానీ ఆశించిన జీవితం అనేది లేదండి అని నాకు పూర్తిగా అర్థమైంది. ఆ తరుణంలో నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి అనేటువంటి నిర్ణయించుకున్నానండి. మరి ఒక దాదాపు 2 రకాల బిజినెస్ చేశాను, కానీ ఆశించిన ఫలితం లేకుండా పోయింది. మరి దీనికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది బాగా అచ్చొచ్చినట్టు సరిపోతుందని మరి ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అలా నిర్ణయించుకొని ఇంకా ఈ బిజినెస్లో కూడా నేను రాణించలేనని మరి మిన్నకుండిపోయాను. ఆ తరుణంలో ఒకరోజు మరి నా అప్లైనర్ శ్రీ కురవ వెంకటేశ్వర్లు గారి నుండి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. మరి ఆ ఫోన్ కాల్తో న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్ ఒకటి ఉంది, మరి ఈ ప్రోడక్ట్ వాడండి, ముందు హెల్త్ వస్తుంది, తర్వాత వెల్త్ వస్తుందని తను చెప్పడం జరిగింది సార్. సరే, ఒక యూజర్గా ఉందామని వాడడం మొదలుపెట్టాను సార్. అయితే మరుసటి రోజే శ్రీ జి వెంకట్ గారి నుండి నాగేంద్ర మేడం గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది సార్. దీన్ని ప్రమోట్ చేస్తే మంచి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఇందులో బాగా సంపాదించవచ్చని, ఎలా సంపాదించాలో నువ్వు నాతో నడువు అని చెప్పడం జరిగింది సార్. అదే నమ్మకంతో మరి ఆ రోజు నుండే నిర్ణయించుకొని ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ సెషన్ ఒక 2 hours దీన్ని కేటాయించేవాడిని సార్. అలా ఒక వారం గడవగానే సార్ నుండి పిలుపు వచ్చింది, రా నేను నీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పడం జరిగింది సార్. సారు ప్రతి సెకండ్ సాటర్డే సండే ఎవ్రీ మంత్ అండి 2 days ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తారు సార్ హైదరాబాద్లో, వాళ్ళ ఇంట్లో సార్. అది నాట్ ఆఫీస్ సార్. అంటే ఇది వ్యాపారం అనేది ఒక సంస్థనో కాదు, ఇది కుటుంబము అనే భావన అందరికీ కల్పించే ప్రయత్నం సార్ అది. మరి అక్కడ మాకు ప్రొఫైల్ అంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ కానీ, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, బిజినెస్ ప్లాన్ కానీ, ఇవన్నీ 2 daysలో ఏం నేర్పుతారన్నది సార్. యాక్చువల్గా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషను, బిజినెస్ ప్లాన్ ఒక హాఫ్ డే సరిపోతుంది, కానీ ఒక లీడర్ అంటే నాట్ అచీవర్ సార్, ఒక లీడర్ ఎలా తయారవ్వాలి, ఒక లీడర్ మరొక లీడర్ను ఎలా తయారు చేయాలో 2 days సెషన్లో చక్కగా వివరిస్తారు సార్. అది కూడా ప్లేవే మెథడ్ సార్. అసలు ఎంత అంటే కృత్యాధార బోధనా పద్ధతి అంటే ఎలానో మేడం గారు అంతా పూర్తి స్క్రీన్ ప్లే మొత్తం సార్. సారు యొక్క గైడెన్స్లో నేను ఆ ట్రైనింగ్ అయ్యాక ఇంటికి వచ్చి మరలా మొదలుపెట్టాను సార్. ప్రతిరోజు ఈవినింగ్ సెషన్లో 2 డెమోలు సార్. ప్రతి సాటర్డే 4 డెమోస్ ఖచ్చితంగా ఉంటాయి సార్. ఆ విధంగా 4 ఐడి లాగిన్స్ చేసుకుంటూ వెళ్ళి ఒక గిద్దరలో ఒక 20 మంది టీంని బిల్డప్ చేశాను సార్. ఆ 20 మందికి కూడా హైదరాబాద్ సార్ దగ్గర తీసుకెళ్ళడం, ఆ విక్టరీ టీంలో మరి ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళని లీడర్స్గా తయారు చేయడం, మరి ఆ దిశగా నా టీంలో ఈరోజు నేను 5 star దగ్గరగా అవ్వడమే కాదండి, దాదాపు ఒక లెగ్ సిల్వర్ దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. నేను ఆ దిశలో నన్ను డాక్టర్ సార్ గారు నన్ను గైడ్ చేస్తూ వచ్చారు. మరి నా టీం అంతా కూడా వారు కూడా లీడర్స్గా తయారయ్యి 1 star, 2 star, 3 star, 4 starలు అయ్యారండి. మరి మార్కెట్లో మరి వారు ఎలా నాకు నేర్పినటువంటి మెలకువలు పట్ల బాగా శిక్షణ ఇచ్చారు. ఆ స్ఫూర్తి ప్రేరణ వల్ల ప్రతిరోజు నేను ఇదే ఖచ్చితంగా డెమో అనేది ఎక్కడ కూడా ఆపనండి. జూమ్ సెషన్ ఖచ్చితంగా కండక్ట్ అవుతాను, జూమ్ సెషన్ ఖచ్చితంగా లాగిన్ అవుతానండి. మరి ఇలా నా టీం అందరికీ కూడా అలా గైడ్ చేసుకుంటూ వస్తున్నాను. మరి అసలు ఆ ట్రైనింగ్ సెషన్లో మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి, అసలు డ్రీమ్స్ లిస్ట్ రాయించడము, వీటిని సాధించడానికి ఏం చేయాలో కార్యాచరణ, అలాగే అచీవర్కి లీడర్కి ఉన్నటువంటి తేడా ఏమిటి, టీం లీడర్గా అసలు ఎలా ఉండాలి, మరి అలాగే నా యొక్క ఎల్ఓఎస్తో అలాగే డౌన్లైన్తో అప్లైన్ పట్ల ఎలా వ్యవహరించాలో, మరి అట్లాగే కార్డినల్ రూల్స్ అయితేనేమి, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే ప్రతికూలతలు, అలాగే వాటిని ఎలా అధిగమించాలో మెలకువలు ఎన్నో నేర్చుకున్నాను. ఈరోజు నేర్పిస్తున్నాను నా యొక్క డౌన్లైన్స్కి. ఎప్పటికప్పుడు సరైనటువంటి మార్గనిర్దేశం, గైడెన్స్ అయితేనేమి, కౌన్సిలింగ్ అయితేనేమి, ప్రతి క్షణము నన్ను వెన్నంటి నా జీవి గారు, మేడం గారు ప్రతిదీ ఎక్కడ తప్పు చేస్తున్నానో వాటిని సరిదిద్దడం. సో ఆ విధంగా ముందుకెళ్తున్నానండి. మరి ఈరోజు దాదాపు 5 లక్షలు సంపాదించానండి.
నా టీంలో మరి ఇన్ని 1 స్టార్ 2 స్టార్లు 3 స్టార్లు 4 స్టార్లు చాలా గర్వంగా ఉంది సార్. నిజంగా మరి మమ్మల్ని మరింతగా మోటివేట్ చేసే క్రమంలో ఏకంగా లైన్ సార్ను మా ముందుకు తీసుకొచ్చారు సార్ జీవి సార్ గారు. మరి ఆయన మాటలు మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేశాయి. మరి ఈ దిశలో ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ సాధించడమే కాకుండా మా టీం మెంబర్స్ అందరినీ కూడా ధనవంతులు చేసే అవకాశం నాకు లభించింది సార్. ఒక మాటలో చెప్పాలంటే లైన్ యూనివర్సిటీ మరి ముఖ్యంగా ఈ విక్టరీ టీంను ఒక మంచి లీడర్స్ తయారు చేసే కర్మాగారాలు చెప్పొచ్చు సార్. మంచి ప్లాట్ఫాము, మంచి టీము, మంచి లీడర్ సహకారంతో ఎన్నో విజయాలను సులభంగా అందుకోవచ్చు సార్. మరి జీవి గారు కొన్ని మాటలు చెప్తారు సార్. ఎవరైనా అసలు అంటే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఈ అవహేళనలు, ప్రతికూలతలు ఎదురవుతాయి సార్. అప్పుడు వెనుదిరగకూడదు సార్. అందుకని ఇప్పుడు దాకా కంఫర్ట్ జోన్ ఉన్నటువంటి మేము ఒకసారి ఫియర్ జోన్లోకి వస్తాం. ఫియర్ జోన్ లేక నుంచి మళ్ళీ ఎర్నింగ్ జోన్కి వస్తాం. లెర్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ జోన్లోకి వస్తాం సార్. అలా కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని విజయాలు సాధించవచ్చు. అందుకని ప్రతికూలత ఎదురైనప్పుడు ఏం చేయాలి, అసలు ఎవరైనా అవహేళన చేస్తే ఏం చేయాలని ఆయన చెప్పిన మాటలైతే బాగా నాకు సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయినాయి సార్. గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు, సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు, చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు, చేసే పనిని వాయిదా వేయనని చెప్పు, అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు, నీలా వెనక్కిలాగే వాళ్ళ మాటలు అసలు పట్టించుకోనని చెప్పు, ఎప్పుడు ప్రక్కోడి పనిలో వేలు పెట్టనని చెప్పు, ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని చెప్పు. అసలు ఈ మాటలు సార్ వింటుంటే ప్రతిసారి గుర్తు తెచ్చుకోమంటాడు. అందరికి అదే చెప్పాడు సార్. కాబట్టి అలా ఎవరు కూడా వెనుదిరిగే ప్రసక్తే ఉండదు సార్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటే కనుక. డియర్ లీడర్స్, ఎంతో మంది మంచి మంచి చదువులు చదివి చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక నిరుత్సాహపడి ఒక రకంగా సమాజ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు సార్. అలాంటి వారికి ఈ యొక్క నియంగ్ ప్లాట్ఫామ్ను పరిచయం చేయండి సార్ దయచేసి. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోవడమే కాకుండా నిజంగా మన యొక్క జాతి నిర్మాణంలో వారి యొక్క భాగస్వామ్యం ఉంటే మనం చేసిన వాళ్ళం అవుతాం సార్. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇలాంటి న్యూట్రాసిటికల్ ఒక గొప్ప క్యూర్సెల్ ప్రోడక్ట్ అందరికీ అందిస్తే వారికి ఆరోగ్యం అందిస్తూ మనము కూడా ధనవంతులు అవుతూ వారి యొక్క ఎవరైతే ఈ ఆపర్చునిటీ అందుకుంటారో వారిని కూడా ధనవంతులు చేసే ఒక గొప్ప అవకాశం మన ముందు ఉన్నందుకు గర్వపడాలి సార్. నిజంగా ఈ యొక్క ఈ నియంగ్ మరి లయన్స్ యూనివర్సిటీ నందు నిజంగా ఎంతో మంది లీడర్స్ తయారు చేసి జూమ్ సెషన్ లో పాల్గొంటే ఎంతో మంది లీడర్స్ తయారు కావచ్చు సార్. స్వతంత్రంగా కూడా తయారు కావచ్చు సార్. నిజంగా ఆచరిస్తే అనుసరిస్తే మరి దయచేసి మన లీడర్స్ ఈ యొక్క లైన్ యూనివర్సిటీని అలాగే నియంగా నమ్మినంత కాలం ఎన్నో విజయాలు మన ముంగిట్లో ఉంటాయి సార్. అసలు జీవి సార్ అయితే ఒక జపమంత్రం ఒక నిశ్చయం చేసుకోమని చెప్తారు సార్. నేను నా జీవితంలో ఒక నిశ్చయం చేసుకున్నాను సార్. అదేంటంటే పుట్టినప్పుడు నాకు ఊపిరి ఉండదు కానీ పేరు లేదండి, ఊపిరి ఉంది కానీ పేరు లేదు. మరణించేటప్పుడు పేరు ఉంటుంది కానీ ఊపిరి ఉండదు. జనన మరణాల మధ్య జీవితం ఎలా వ్రాసుకోవాలో నా చేతిలో ఉంది. అంటే మన జీవితం ఒక పుస్తకం అనుకుంటే సార్, మొదటి పేజీ పుట్టుక, చివరి పేజీ మరణం అయితే ఆ మధ్య పేజీలు ఎలా నింపుకోవాలనేది మన చేతిలో ఉంది సార్. కాబట్టి నాలోని దురాలవాట్లను తొలగించుకోవాలనుకున్నాను. నాలో ఉన్నటువంటి బద్ధకాన్ని వదిలించుకొని నిరంతర శ్రమ చేయాలని నిర్ణయించుకున్నాను. దానికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒకటే ఎంచుకున్నాను. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుదిరిగి చూడకూడదని ప్రయాణం మొదలుపెట్టినా ఆ ప్రయాణంలో ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం వెతికా. అదే ఈ యొక్క నియంగ్ ప్లాట్ఫామ్. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు, పడిన ప్రతిసారి ఎగిసి పడుతున్నందుకు, నేను విజయం సాధించేందుకు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాను సార్. ప్రతి జూమ్ సెషన్ వినియోగించుకుంటున్నాను. జీవి గారి ట్రైనింగ్ ప్రతిసారి ఖచ్చితంగా ఆయన ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తే తప్పనిసరిగా హైదరాబాద్ అటెండ్ అయ్యేవాడిని సార్. ఎంతైనా అంటే ఎవరీ సెకండ్ సాటర్డే సండే ఖచ్చితంగా ట్రైనింగ్ సెషన్స్ కోసమే వినియోగించేవాడిని. నేను ఒక్కడే ఇప్పుడు దాకా కష్టపడ్డం కాదు సార్. నా టీంను బిల్డప్ చేస్తే కానీ నేను ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా టీం బిల్డప్ చేయాలని నిర్ణయించుకున్నాను సార్. అందుకోసం కష్టపడమే కాదు సార్, నేను సంపాదించిన దాంట్లో నా టీం కోసం కొంత ఖర్చు పెట్టడానికి కూడా వెనకాటలేదు సార్. నాలో ఉన్న ప్రతి లోపాన్ని ఒక్కొక్కటి వదిలించుకునేందుకు నిర్ణయించుకున్నాను. నేను ఉన్న సమాజం ఎప్పటికైనా అవురా అని తలెత్తి చూసేలా అంత ఎత్తుకు ఎదగాలని నిర్ణయించుకున్నా సార్. నా విలాసవంతమైన జీవితం చూసి అందరూ గర్వించేలా ఉండాలని నిర్ణయించుకున్నా. నన్ను సహాయం అడిగిన వారికి లేదు అనే మాట నా నుండి రాకూడదు అని అనేలాగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాను సార్. నా కుటుంబంలో నేనే ఆదర్శం కావాలి అందరికీ. నా పుట్టినరోజు నేను చేసుకోవడం కాదు సార్, ప్రజలు ఇతరులు నా పుట్టినరోజు జరుపుకునేలా ఎదగాలని నిర్ణయించుకున్నాను సార్. ఈ విజయయాత్రలో కొన్నింటిని త్యాగం చేయడానికి వెనకంజ వేయకూడదు అని నిర్ణయించుకున్నాను. మానవీయ విలువలకు నేను ఆదర్శం కావాలని నిర్ణయించుకున్నా. నా మాటల కోసం నా సమాజం ఎదురు చూసేలా ఎదగాలని నిర్ణయించుకున్నా. అలా మంచిగా మాట్లాడడం ఎలానో ప్రయత్నం చేస్తూ ఉన్నా, మీ నుండి నేర్చుకుంటూ ఉన్నా. ఈ నియంగ్ ప్లాట్ఫామ్లో మరీ ముఖ్యంగా మన విక్టరీ టీంలో క్యూర్సెల్ గురువు అనే నామకరణం నేను ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నా. ఎలాగైతే ఖాదర్ సార్ క్యూర్సెల్ ఖాదర్ అన్నారో మీరందరూ ఆదర్శమే సార్. నా కళల సౌధాలుగా మిగిలిపోకుండా పూర్తి చేయగలని నిర్ణయించుకున్నాను సార్.
దయచేసి ఈ యొక్క న్యూయంగ్ అంటే లయన్స్ యూనివర్సిటీలో ఒక్కరు కాదు సార్, ఫైర్ రవిచంద్ర గారు అయితేనేమి, హెచ్సి రావు గారు, వారి యొక్క ఎవ్రీ డే వారి యొక్క మోటివేషనల్ స్టోరీ వింటే నిజంగా సార్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎలా నిజంగా ఒక అంటే ఈరోజు జరగబోయే సెషన్ ఒక మాటలో చెప్తారు సార్. సో నిజంగా ఇంకొకటి మన లైన్ సారు ఈ లయన్స్ యూనివర్సిటీకి ఎంతమంది ఉద్దండులను, బహుముఖ ప్రజ్ఞాశాలను, అనుభవజ్ఞులను మరి ఎంతమందిని మనకు అందించారు సార్. ఒక ఆధునిక ధన్వంతరి మొక్కు బాలరెడ్డి గారిని, అసలు ఒకరేమిటి సార్, కిర్సల్ ఖాదర్ గారు, అలాగే కుదురు శ్రీనివాస్ గారు. సో ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠలందరినీ కూడా ఈ యొక్క లైమ్ యూనివర్సిటీకి అందించి మనందరి జీవితాల్లో వెలుగు నింపేందుకు వారందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, మరి నాలాగా మరెందరో కూడా, ఎందుకంటే సార్ నేను ఒక లీడర్, జీవి గారి యొక్క సెషన్ చూస్తుంటారు సార్, అందరూ కూడా చూస్తుంటారు. లీడర్ మాటలు చెప్పడం కాదు సార్, ఆయన ఏం చెప్తాడో అది చేస్తాడు, ఏం చేస్తాడో అదే చెప్తాడు. సో అందుకని ఒక లీడర్ అంటే ఆదర్శవంతమైనటువంటి ఒక నిజాయితీ, విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి నాయకత్వ లక్షణాలు కూడా మాకు నేర్పాడు సార్. ఆ దిశగా మేము ముందుకు సాగుతున్నాం. నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ మాకు లభించింది. మరి నిజంగా అసలు మేము ధన్యులం సార్ ఈ జీవితంలో. యాక్చువల్గా నేనైతే ఇప్పటికీ 5 లక్షలు సంపాదించానంటే ఒక లెగ్ నాకు సిల్వర్కి దగ్గరగా ఉన్నాను సార్. కార్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను సార్ నిజంగా. సో ఎంతో మంది నేను ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు నాకు నా మీద చూపించినట్టు గ్రాట్యుటీ అసలు అది మరవలేని సార్. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా లైన్ ప్రసాద్ సార్కి మరి ఈ యొక్క జూమ్ సెషన్ నిరంతరం కండక్ట్ చేస్తూ మా జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతూ ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వనండి సార్, థ్యాంక్ యూ వనండి ఆల్, థ్యాంక్ యూ లైన్స్ సార్, థ్యాంక్ యూ లైన్స్ టీమ్, థ్యాంక్ యూ క్యూసెల్, థ్యాంక్ యూ విక్టరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్. అంటే మన ఎవరైతే అప్లైన్ లీడర్ ఉన్నారో సేమ్ వాళ్ళని అట్లే జెరాక్స్ అండి, కాపీ. సక్సెస్ సీక్రెట్ ఇదే. ఏదైతే జీవి సార్ చెప్పిన మాటలు దీంట్లో ఎలాగ ఇన్స్పైరబుల్ చేస్తాయో ఆయన కూడా అలాగే ఇన్స్పైర్ అయిపోయి చక్కగా విజయం సాధించి ఆ విజయాన్ని మళ్ళీ మనకి ఈ రోజు తన స్టోరీగా చెప్పారు. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్ బాలగురు సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి నెక్స్ట్ లీడర్కి వెళ్ళిపోదాము. సూపర్ సార్, మంచి స్టార్ట్ ఇచ్చారు. నెక్స్ట్ అండి రాణా ప్రతాప్ గారు, కింగ్ రాణా ప్రతాప్ గారు. ఎస్ సార్, మీరే హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, రండి. రాణా ప్రతాప్ గారు, కింగ్. ఎస్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఎస్ సార్. రాణా ప్రతాప్ గారు సార్ మాట్లాడండి. కింగ్ రాణా ప్రతాప్ గారు. Yes sir. Thank you for giving this opportunity. Yes అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుగా అనిపించి ఒకసారి మ్యూట్ చేశారు, మళ్ళీ అన్మ్యూట్ నుంచి మ్యూట్ కి వచ్చేసింది. థ్యాంక్ యూ మాట్లాడండి. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం తప్పక సద్వినియోగపరుచుకుంటాను. నా పేరు రాణా ప్రతాప్ సింహ అండి, వరంగల్. ముందుగా సభా వేదిక మీద నుంచి సార్ నా వాయిస్ నాకు మళ్ళీ రిటర్న్ లో వస్తుందా, మీరు మాట్లాడుతున్నారా? నేను కంటిన్యూ చేయొచ్చు కదా? ఎస్ సార్, కంటిన్యూ చేయొచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, ముందుగా ఈ సభా వేదిక మీద నుంచి పార్టిసిపెంట్స్ కౌంట్ కనుక చూస్తే 1K 1000 మంది నిండిపోయారు. 1000 మంది ఒక వేదిక మీద కూర్చున్నారు. 1000 మందిలో మాట్లాడాలి అని అంటే ఎలా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎలాంటి పదజాలం వాడాలి? అందరికంటే ముందుగా ఈ సభా వేదిక మీద నుంచి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు సదా కృతజ్ఞుణ్ణి. వారికి మనసా వాచా కర్మన ఏ జన్మ పుణ్యఫలము వారి పుత్రుడిగా నేను జన్మనెత్తడం, ప్లస్ శతకోటి పాదాభివందనాల తల్లిదండ్రులకి ఈ సభా వేదిక నుంచి తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా నెట్వర్క్ వ్యాపారంలో నేను అడుగుపెట్టి ఈ 2025 సంవత్సరానికి గాను 20 సంవత్సరాలు పూర్తిగా నిండిపోయిందండి. 2005లో మొదలైన నా ప్రస్థానం 20 సంవత్సరాలు మే 16న సైన్ చేశాను. ఇప్పటి వరకు అద్భుతమైన వ్యక్తులను కలిశాను, మంచి కంపెనీలలో పనిచేశాను. ఎన్నో కంపెనీలలో నేను ఎన్రోల్ అయినప్పటికీ
కొన్ని కంపెనీలలో మాత్రమే వర్క్ చేశాను. చేసిన ప్రతి కంపెనీలో సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలబడ్డాను అని అనుకుంటున్నాను. అంటే ఎంత సంపాదించావు, ఎంత అనుభవం పొందావు అనేది విషయం పక్కన పెడితే, నాకు ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది చెప్పుకునే వాళ్ళే ఉంటారు. నేను అనుకుంటున్నాను, నీకు ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది చెప్తున్నావు కదా, ఒక్కసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో బ్యాంక్ బ్యాలెన్స్ తొంగి చూసి చెప్పమని అంటాను. ఎందుకు అనంటే, అనుభవం మాత్రమే వచ్చిందండి, ఆర్థికంగా మాత్రం అభివృద్ధి రాలేదు ఎవరికి కూడా. దాదాపుగా 95% ఆఫ్ పీపుల్ కి కూడా నెట్వర్క్ వ్యాపారాన్ని నమ్ముకొని తన యొక్క జీవితాన్ని గడుపుతున్న చాలా మంది ఎన్నో కంపెనీలు దగా పడ్డారు. సో నాకు మా అమ్మ జన్మనిస్తే ఈ యొక్క నూయంగ్ క్యూర్సెల్ కంపెనీలో, క్యూర్సెల్ ప్రొడక్ట్ కి సంబంధించిన నూయంగ్ కంపెనీలో పునర్జన్మనిచ్చింది నా యొక్క అప్లైనర్ అని చెప్పాలి, రాణి రత్న గారు గత 4 సంవత్సరాలుగా నాకు ఒక నెట్వర్క్ వ్యాపారంలో పరిచయమై మంచి మోటివేటర్ కూడా, మంచి చెడులు అన్ని కూడా చూస్తుంటుంది. తను మీరు మంచి మోటివేటర్ సార్, బాగా మంచి మీటింగ్లలో మాట్లాడతారు, మంచి కంపెనీల గురించి చెప్తుంటారు. సో మీరు తప్పకుండా ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్, అంటే యాక్చువల్ గా క్యూర్సెల్ ప్రొడక్ట్ అనేది నేను వాడుకోవడానికి వచ్చాను సార్. కాలు అరిపాదంలో చిన్న నొప్పి, ఆ నొప్పి ఉంది మేడం, ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటే, ఏదో సందర్భంలో ఆవిడ కూడా ఈ ప్రొడక్ట్ వాడి ఉన్నాను, సో మీరు కూడా వాడండి సార్, హెల్త్ బాగుంటుందని చెప్తే తీసుకున్నాను. బట్ వచ్చింది మాత్రం ఆరోగ్యం పొందడానికి. కానీ ఇప్పుడు చెప్తున్నాను సార్, వచ్చింది మాత్రం ఆదాయం పొందడానికి. నేర్చుకుంటున్నది మాత్రం, పొందుతున్నది మాత్రం నాలెడ్జ్ అండి, చేస్తున్నది మాత్రం హ్యూమన్ సర్వీస్. 100% నూయంగ్ కంపెనీలో ఎవరైనా హ్యూమన్ సర్వీస్ చేయాల్సిందే. సో ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. సో ఈ యొక్క కంపెనీలో ఒక అచీవర్ గా మాట్లాడమన్నారు. అచీవర్ అంటే దాని యొక్క పూర్తి అర్థం నాకు తెలిసి సాధకుడే. ఏదో సాధించావు, ఏం సాధించావు అని అంటే, ఒక మంచి పేరు, ఒక రికగ్నైజేషన్ దొరికింది, ఒక గుర్తింపు దొరికింది. కాబట్టి ఈ అచీవర్ స్టాక్ లో నాకు మాట్లాడడానికి ఒక చక్కని అవకాశం కల్పించారు. ఈ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశం నేను తప్పక సద్వినియోగపరుచుకుంటాను. అతి ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నటువంటి లయన్ ప్రసాద్ గారికి, అదేవిధంగా సిహెచ్ శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి వరంగల్కి నెలకు 1-2 సార్లు వచ్చినా కూడా వారికి ఎప్పుడు కూడా నేను దశమద శతద సహస్రద సర్వద ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఎందుకనంటే ఇస్తున్నటువంటి నాలెడ్జ్ అమోఘం, అద్భుతం, అద్వితీయం, అనిర్వచనీయం అండి. నిజంగా చెప్తున్నా, ఎంత మోటివేషన్ అండి. మాటలలో అంత రియాలిటీ దాటి పక్కకు పోయే సమస్యే లేదు. మనం ఏం సాధించాలనుకుంటున్నాం 100%. ఇక్కడ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, అలా పేదవాడిగా మరణిస్తే అది ఖచ్చితంగా మన తప్పే అనే విషయం పెద్ద వాళ్ళు చెప్పారు. ఒక ఆంట్రప్రెన్యూర్ గా బ్రతకాలనుకున్నాం, ఒక ఆంట్రప్రెన్యూర్ గా ఎదగాలనుకున్నాం. ఆంట్రప్రెన్యూర్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యవస్థాపకుడుగా ఎదగాలి అని అంటే, ఒక వ్యవస్థ నిర్మించాలి అని అంటే మనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏంటివి? నాయకత్వ లక్షణాలు అని అంటే లీడర్ అంటారు. లీడర్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ల్యాడర్ లా పనిచేయాలి. ల్యాడర్ అంటే నిచ్చెన. లీడర్ అనేవాడు లేబర్ గా పనిచేయడానికి సిద్ధపడాలి. సేవకుడు కాని వాడు నాయకుడు కాలేడు. సో మనల్ని నమ్ముకుని వచ్చి, మన మాట నచ్చి వచ్చిన ఒక్కరికి ఒక నిచ్చెనలా పనిచేయాలి. ఒక నిచ్చెనలా పనిచేస్తేనే కదండి, నిచ్చెన మీద స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తూ పోతుంటే మనం పైకి ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి సిద్ధపడాలి. లర్నింగ్ లోనే ఉంది ఎర్నింగ్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఎల్లనే అక్షరం, లర్నింగ్ అంటూ ఉండండి. ఎల్లనే అక్షరం అనేది కనుమరుగైపోతుంది, ఎర్నింగ్ అని మాత్రమే వినిపిస్తుంది. సో ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ సక్సెస్ అవ్వడానికి నేను 3 స్టార్ లో ఉన్నానండి. 3 స్టార్ లో ఉండడానికి ఇప్పుడు ఎంత, ఒక 300 BV, జస్ట్ 300 BV దూరంలో 4 స్టార్ అచీవ్ చేయబోతున్నాను. కులు మనాలికి మంచి టార్గెట్ పెట్టుకుని వచ్చాను. ఎందుకంటే మన భవిష్యత్తుకు మనమే నిర్మాతలం కాబట్టి, మన భవిష్యత్తును నిర్మించుకోవడం మనమే కారకులం కాబట్టి, ఖచ్చితంగా మనం ఎదుగుతూ మనతో పాటు కొన్ని వందల వేల లక్షల మంది జీవితాలను మార్చడానికి ఒక చక్కని అవకాశమే ఈ యొక్క నెట్వర్కింగ్ అన్నమాట. నెట్వర్కింగ్ అంటే నెట్వర్త్ అన్నమాట. నెట్వర్త్ ఎంత పెంచుకుంటే అంత నెట్వర్క్ లో సక్సెస్ కాగలుగుతుంది. నెట్వర్క్ లో బిఏ జెంటిల్ కనిపించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం స్పష్టంగా ఉండాలి, ఏం చెప్తున్నాం స్పష్టత ఉండాలి, ఎలా మాట్లాడుతాం స్పష్టత ఉండాలి. మనం మాట్లాడే మాటలో పదాల వాడుక, అమరిక చాలా చక్కగా ఉండాలి. నేనేమనుకుంటున్నాను, నన్ను నమ్మిన వ్యక్తులకి తప్పకుండా నేను ఒక ఆశాజ్యోతి కావాలనుకుంటున్నాను. నేను ఒకటే అనుకుంటున్నాను, ఈ యొక్క జూమ్ సెషన్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని స్టాండర్డ్స్ ను మెయింటైన్ చేయాలండి. 1000 మంది మధ్యలో మనం కూర్చున్నాము అని అంటే మన డ్రెస్సింగ్ అపీరెన్స్ ఎలా ఉండాలి, మన యొక్క ముఖ కవలికలు ఎలా ఉండాలి,
మనం జూమ్ ఓపెన్ చేసుకున్నాం, చాలా మంది వెనకాల ఏదో కనిపిస్తూనే ఉంది, తన వెనకాల ఏదో కనిపిస్తుంది, ఏదో తింటూనే ఉన్నారు, ఏదో తాగుతూనే ఉన్నారు, ఏదో మాట్లాడుతూనే ఉన్నారు, బ్రష్ చేస్తున్నారు, పడుకొని వింటున్నారు. ఇదంతా మీరు అలా చేయాలనుకుంటే ఖచ్చితంగా వీడియో ఆఫ్ చేసుకోండి, లేదు వీడియో ఆన్ చేసుకుంటే ప్రాపర్ అపియరెన్స్ తో కూర్చోండి అనేది. ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ లో ఎదగాలనుకున్నప్పుడు కనీసం కామన్ గా మనం పాటించవలసినటువంటి విషయాలండి. 100% నేను చెప్తున్నాను, 100% నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఈ న్యూయంగ్ కంపెనీలో క్యూసెల్ ప్రొడక్ట్ ద్వారా ఖచ్చితమైన నాలెడ్జ్ ని పొందాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ను ఉపయోగించుకోండి. ఉదయాన్నే చూడండి సార్, ఉదయాన్నే 6:50 1000 మంది ఒక్కసారిగా అలర్ట్ అయి కూర్చుంటున్నారు. అసలు ప్లేసే దొరకడం లేదు. 2-3 నిమిషాల సమయం తర్వాత చూస్తే 1000 మందికి మించి అవకాశం లేదు. సో వెంటనే ఏం జరుగుతుందంటే యూట్యూబ్ స్ట్రీమింగ్ వస్తుంది, అది ఉపయోగించుకోండి. తప్పగా ఏదైనా విషయం నేర్చుకోండి, నేర్పిస్తూ సంపాదించుకోవాలి. నేర్చుకోవాలి, లర్నింగ్ లోనే ఉంది ఎర్నింగ్. సో ఒక విషయం నేను చెప్తున్నా, ఈ సిస్టమ్ లో మనం ఎదగాలనుకుంటే గనక ఖచ్చితంగా మనం నిలబడాలి, కనబడాలి, వినబడాలండి. మనం ఏం చెప్పాలనుకున్నామో స్పష్టంగా చెప్పాలి. మనం కనిపించాలి, కనిపించకుండా మనం ఏం చెయ్యలేం. అని ఈ ఒక కంపెనీకి సంబంధించినటువంటి అన్ని లీగల్ గా మనం అన్ని పొంది, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి అభద్రతా భావం మనకు అవసరం లేదు. పూర్తి నమ్మకంతో ముందుకు సాగాల్సిందే. నమ్మకంతో మనం చేసే పనిలో విజయం సాధించలేమండి. ముఖ్యంగా మనం ఏం చేయాలనుకుంటున్నది మనకు ఒక స్పష్టత ఉండాలి. మనకు నచ్చిన పనులు అన్ని కూడా కొన్ని వదిలేయాలండి. మనకు కావాల్సిన సక్సెస్ కావాలనుకుంటే జీవితంలో 100% మనకు చాలా బాగా నచ్చిన కొన్ని విషయాలు ఉంటాయండి. అది ఏంటి అని అంటే, మనకు కొన్ని మొహమాటాలు ఉంటాయండి. ఆ మొహమాటం మనకు బాగా ఇష్టం. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాం. అలాంటి మొహమాటం ఒకటి వదిలేయాలి. రెండోది అతి నిద్ర. ఏదో ఓవర్ స్లీపింగ్ పోతుంటాం కదా, బాగా నిద్రపోతుంటాం, బాగా శరీరంలో ఏదో కష్టపడినట్టుగా. సో మనం చేసేది ఎక్కడ హార్డ్ వర్క్ లేదు. వాస్తవానికి కూడా బాగా కష్టపడ్డామని భావించేవాళ్ళే తప్ప ఎవరు ఏమీ కష్టపడడం లేదు. మనం చేసే స్మార్ట్ వర్క్ చేస్తే చరిత్ర ఉంటుందండి, హార్డ్ వర్క్ చేస్తే చరిత్ర ఉండదు. చరిత్ర లిఖించాలి అనుకుంటే, చరిత్ర చదువుకుంటూ కాలం గడిపేదానికంటే మనకంటూ ఒక చరిత్రను లిఖించాలంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఖచ్చితంగా నేర్చుకుంటూ నేర్పిస్తూ పోవాల్సిందే. సీనియర్ చెప్పిన మాటలు తప్పకుండా పాటించవలసిందే. ప్రతాప్ గారు, ఇంకొక 2 minutes లో క్లోజ్ చేయాలి సార్, ఎందుకంటే ఇంకా చాలా మంది మాట్లాడాలి. చూసుకునే ఆ 2 minutes లో 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అందరికీ చెప్పాలనుకున్న 2 విషయాలండి. ముఖ్యంగా ఖచ్చితంగా సీనియర్ చెప్పిన మాటలు పాటించండి, జూమ్ సెషన్స్ ఉపయోగించుకోండి, ప్రతిరోజు ఫీల్డ్ మీద ఉండండి. ఏ అనుమానం ఉన్నా ప్రతి ఒక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు తొలగించుకొని ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే ఒకే ఒక్క ప్లాట్ఫామ్ లో మనం న్యూయంగ్ కంపెనీని క్యూసెల్ ప్రొడక్ట్ ద్వారా మనం ఇక్కడ ఎదగడానికి తప్పకుండా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి. సీనియర్లను మాత్రం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. అంటే లైఫ్ లైన్ అండి. లైఫ్ లైన్ అంటే మన ద్వారా ఈ సిస్టమ్ లోకి వచ్చిన వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడుతూ ముందుకు సాగిపోయే ప్రతి ఒక్కరికి కూడా మనమే భరోసా. కంపెనీని చూడలేదు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, మనల్నే చూశారు, మన మాట విన్నారు, మనల్నే నమ్మారు. కాబట్టి వాళ్ళు మన లైఫ్ లైన్ గా భావించాలండి. దాంతో పాటు మనం ఎక్కడ సరే ఒక విషయాన్ని పంచేటప్పుడు ఇది లైఫ్ లైనా, క్రాస్ లైనా, నా స్ట్రైట్ లైనా అని ఆలోచించకూడదు. ఎందుకంటే క్రాస్ లైన్ ఉంటే మన లైఫ్ లైన్ సరి చేసుకుంటాం, అప్పుడే మన ఇంటికి పైసల పైప్ లైన్ పడుతుందని నా ఉద్దేశం సార్. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇలాంటి నకారాత్మకతను, నెగటివ్ ని దగ్గర రానివ్వకండి. ఎందుకంటే 10 మంది ఉన్న చోట ఒక వ్యక్తి చెడ్డవాడు ఉంటే ఆ ఒక్క వ్యక్తి మిగిలిన 9 మందిని చెడ్డవాళ్ళగా మార్చగలుగుతున్నాడు, కానీ ఈ 9 మంది వ్యక్తులు ఆ ఒక్క వ్యక్తిని మంచివాడిగా మార్చలేకపోతున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే, వారి యొక్క నెగటివిటీ మన మీద పనిచేస్తుంది కానీ మన యొక్క పాజిటివిటీ వాళ్ళ మీద లేదు. కాబట్టి మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే రీమోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎప్పుడు డిస్కరేజ్ చేసుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, మనం వాడే ఆఫ్టర్ ఆల్ ఒక 10-20 వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న సెల్ ఫోనే డిశ్చార్జ్ అయిపోతే వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, పవర్ ఎక్కిచ్చేస్తున్నాం. అలాంటి పవర్ మనల్ని ఎవరు వచ్చి నువ్వు గొప్పవాడివి, నువ్వు గ్రేట్ పర్సన్, నువ్వు బాగా మాట్లాడతావు, బాగా చేస్తావు అని చెప్పి ఎవరు. సో మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, రీమోటివేట్ చేసుకోవాలి. ఏ ఒక్క అనుమానం వచ్చినా, ఏ ఒక్క భయం మనలో కలిగినా కూడా ఇవి ఇమీడియట్ గా మన యొక్క అప్లైన్ కి ఫోన్ కాల్ వెళ్ళిపోవాలి, ఆయనతో కాసేపు మాట్లాడి రీఛార్జ్ కావాలి. నేను ఒకటే చెప్తున్నాను సార్, నెట్వర్కర్ గా మనం లైఫ్ లీడ్ చేస్తున్నామనంటే నిజంగా కూడా ఎక్కడో చదివాను, తరతరాలుగా ఏ ప్రభుత్వాలు చేయని గొప్ప పనిని చేయడానికి సంకల్పించిన వాడే నెట్వర్కర్ అని. అంటే పేదరిక నిర్మూలన చేయడానికి సంకల్పించిన వాడే నెట్వర్కర్ అంటున్నాను. నిజంగా చెప్తున్నాను సార్, తరతరాల దోపిడికి నెట్వర్క్ లో ఉన్నదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అండి. ఇక్కడ నుంచి తరతరాల దోపిడికి కాలం చెల్లింది సార్.
ప్రజల నరాన రగిలేది నిజంగా చెప్తుంది. ఈ యొక్క ఆర్థిక స్వాతంత్ర ఉద్యమంలో నూయం కంపెనీని మనం తప్పగా ఒక ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకోవాలి. తప్పకుండా ఇలాంటి జూమ్ సెషన్స్ యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే 6:50 ఏదైతే ఈ యొక్క జూమ్ సెషన్ మనకు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందో, బూస్టింగ్ గా ఉంటుందో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని అటెండ్ చేసుకోవాలి. మన వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయాలి. ప్రతి సోమ, గురు, శనివారాల్లో ఏదైతే ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుందో కొత్త వాళ్ళని ఖచ్చితంగా ఇన్వైట్ చేయాలి. ప్రతిరోజు మనం ఫీల్డ్ మీద ఉండవలసిందే. మనం చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేయవలసింది. రేపటి చేయవలసిన పని ఇవాళ చేయాల్సింది. కల్కాక మాచ్కారో ఆజ్కాక మబీకారో అన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపటి పని ఇవాళ చేయాల్సిందే, ఇవాళ పనిని ఇప్పుడే ముగించవలసిందే. ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ ఉండవలసిందే. సక్సెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించవలసిందే. సీనియర్, జూనియర్ అనే భేదాభిప్రాయాలు లేకుండా ఖచ్చితంగా మనం నిర్మలంగా, నిష్కల్మషంగా పని చేయవలసిందే. కావలసినటువంటి ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ అనేది మనకు ఒక ఆపరేషన్ లాంటిది అనమాట. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% పూర్తి స్థాయిలో మనము ఇక్కడే మనసుని లగ్నం చేసి కూర్చోవలసిందే. ఎందుకంటే ఆపరేషన్ జరుగుతున్న మధ్యలో లేచిపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా, ప్రమాదం. లేచిపోయే అవకాశం కూడా లేదు. అలానే ట్రైనింగ్ లో కూడా లేచిపోయే అవకాశం కూడా లేకుండా కూర్చోవాలి. ప్రతి విషయం నేర్చుకోవాల్సిందే. మంచి మంచి దిగ్గజాల మధ్య మనం లయన్స్ యూనివర్సిటీ అని చెప్పేసి లయన్ ప్రసాద్ గారు నిజంగా చెప్తున్నాను సార్. తర్వాత మేమందరం కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. నేను గతంలో కూడా ఎన్నో కంపెనీలు చూసి ఉన్నాను. అయినప్పటికీ కూడా నా భూతో నా భవిష్యత్ అన్న వార్డు ఈ మన యొక్క న్యూయంగ్ కంపెనీకి మీ ద్వారా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క జూమ్ సెషన్స్, ఈ యొక్క లయన్స్ యూనివర్సిటీ, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తప్పకుండా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరు కూడా తను వెను తిరిగి చూసే అవకాశమే లేకుండా ప్రతాప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని నేను తప్పక వినియోగపరచుకున్నానే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కింగ్ రాణా ప్రతాప్ సార్, సూపర్. నిజంగా చాలా చక్కటి వర్డ్స్ అందించారు మనకి, మన టీం కోసము. గ్రేట్ సార్, గ్రేట్. ఓకే అండి, మనము నెక్స్ట్ అచీవర్ ని పిలవబోతున్నాము. అయితే ఆయన కర్ణాటక నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగినా అక్కడ తనుంటూ తనదైన శైలిలో ఎంసీగా ఉంటూ, తనే ఒక మంచి కోఆర్డినేటర్ గా ఉంటూ, తను ఒక యాంకర్ గా ఉంటూ, అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ, తను కూడా సక్సెస్ వైపు దూసుకెళ్తూ ఈ రోజు మన ముందుకి కర్ణాటక నుంచి ఫ్రమ్ బళ్ళారి ధ్యామప్ప దేశాయ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఉన్నారండి ధ్యామప్ప దేశాయ్ సార్? సార్ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. హ్యాండ్ రైజ్ ಮಾಡಿ సార్. ఓకే అండి, సార్ లేరు అనుకుంటా, మేబీ వచ్చారా? ఓకే సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. దేశాయ్ సార్. ఎస్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಸರ್ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಪೈ ರವಿಚಂದ್ರ ಸರ್ ಹೇಳಿದಂಗೆ ದ್ಯಾಮಪ್ಪ ದೇಸಾಯಿ ಅಂತೇಳಿ. ನಾನು ಟೀಚಿಂಗ್ ಪ್ರೊಫೆಷನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಈ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ನಮ್ಮ ಮಿಸಸ್ ಐಡಿ ಮೇಲೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు గాడ్. తెలుగు రవంత కొంచెం మిస్టేక్ అయింది సార్. ఏమన్నా మిస్టేక్ శబ్దాలు వస్తే క్షమించండి. నెక్స్ట్ వచ్చి థ్యాంక్స్ చెప్తూ, సిన్స్ 2008 నుంచి నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ప్యాషనెట్గా చేస్తూ ఉండు, కానీ 20 years అయితే కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఒక నేషనల్ కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఫారిన్ అచీవ్ అయ్యి కొంతగా చేసుకుంటూ పోయి పార్ట్ టైమే చేస్తున్నాం సార్. రెండోది ఏమంటే ఈ ప్రాజెక్ట్లో 3 star అయినప్పటికీ మా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, వాళ్ళు నమ్మినారు. అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. అందరూ ఫ్యామిలీలో సపోర్ట్ లేదంటుంటారు, కానీ మా ఫ్యామిలీలో మా మీద హోప్ పెట్టుకొని చాలా హోప్ ఇచ్చినారు అనమాట. ఏమన్నా చెయ్యి కానీ సక్సెస్ అవుతావని మా వైఫ్ కానీ, మా బ్రదర్ కానీ, మా అల్లుడు కానీ వచ్చాను. రెండోది మా ఫ్రెండ్స్ కూడా. రెండోది ఏమంటే ఈ ఆఫ్టర్ లాంగ్ టైము కొన్ని కంపెనీ చేసి సాటిస్ఫైడ్ లేకుండా చేసుకుంటూ కొన్నాను. వద్దని నెట్వర్కే వద్దు అని చేసుకున్నప్పుడు అన్ఫార్చునేట్ ఒక మన క్లోజ్ ఫ్రెండ్ ఈ ప్రాజెక్ట్ గురించి బళ్ళారిని చెప్తున్నారు. చెప్తే వాళ్ళ అప్లైన్ కూడా వచ్చి చెప్పినారు. కానీ ఏమంటే ప్రోడక్ట్
ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ చూసినాక సరే అనేది చేస్తున్నప్పుడు ఇంకోటి ఏమంటే మన ఫ్రెండ్ స్టేట్ ఫార్వర్డ్, నేను ఇంతవరకు ప్రొడక్ట్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో చేసినాను, కానీ ఇది ప్రోడక్ట్ బాగుంది సార్, మీ ప్రోడక్ట్ అంటే ఇష్టం కదా అని చెప్పినారు. వాళ్ళ అప్లైన్ కూడాను వచ్చి ప్లాన్ చేసినప్పుడు నేను ఇప్పుడు సత్యం చెప్పేది ఏమంటే వాళ్ళ ఫోకస్ ప్రొమో మీద పోయింది సార్. ప్రొమో మీద పోతే నాకేం రవ్వంత ప్రోడక్ట్ బాగుంది, ప్రోడక్ట్ ఇట్లుంది, కానీ వాళ్ళ ఫోకస్ ఏముందంటే ROI మీద పోయింది. ఇంతకు ముందు ROI అంటే నేను కమిట్ ఉండలేను, అంటే లాంగ్ టైం ఏదే కంపెనీ కానీ మనకి మంత్లీ ఇవ్వలేదు, కానీ ప్రోడక్ట్ బాగుంది, ప్రోడక్ట్ బ్యాగ్ ఉంది, ROI మీద ఫోకస్ ఉన్నాను, కానీ రవంతా నేను కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వాళ్ళు రవంతా నెగ్లెక్ట్ చేసిన అనమాట. అంటే వాళ్ళ ఫోకస్ ఫాలోఅప్ కాలేదు. అంత లోపల నేను ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు అన్ఫార్చునేట్ గాడ్స్ గివెన్ గ్రేట్ ఆపర్చునిటీ, చక్రవర్తి సార్కి ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళకి పోయింది. సో వాళ్ళు ఆల్రెడీ సంకల్పం ఉంది, దేశానికి చెప్పాలని. అచానక్ వచ్చింది కదా సార్ అంటే, లేదు దేశా నేను కూడా ఇట్లా క్యూర్ సెల్ చేస్తున్నాను అంటే, అదే నేను విన్నప్పుడు సారు చెప్పినారు. సార్కి నేను కొన్ని క్వశ్చన్లు అడిగిన అనమాట. క్వశ్చన్ అడిగితే సో వెరీ సింపుల్, వాళ్ళు ఏం చేసినట్టు ఎనీ క్వశ్చన్కి ఆన్సర్ లేదా సార్. వాళ్ళు ఏమంటే ఈడ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది సార్, దేశాయ్ యూనివర్సిటీ, లయన్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంది జూమ్లో, మీరు కనెక్ట్ కావండి అని చెప్పిన అనమాట. అప్పుడు ప్రతి క్వశ్చన్కి నాకు ఆన్సర్ దొరికింది. అంటే నాది ఎట్లంటే ఏదైనా కానీ డెప్త్గా పోతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనే నాది. ఫస్ట్ నమ్మకం అంటే నాకు ప్యాషన్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అంటే ఇష్టం, ఏదే కంపెనీ కానీ, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ బాగుంటే కంపెనీ పోతుంది, ప్లాన్ వేరే. అలాగే నేను నమ్మకం ఫస్ట్ ప్రోడక్ట్ మీద పెట్టుకున్నాను. రెండోది ఏమంటే ఆ లయన్స్ యూనివర్సిటీకి ఒకసారి లింక్ వచ్చినాక ఫస్ట్ ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిందే లయన్స్ ఆర్ మిస్సెస్ డాక్టర్ మేడం నుంచి. రియల్లీ అబద్ధం నాకు చాలా మోటివేషన్ అయింది. ఎందుకంటే సార్ చెప్తూ మేడంని పిలిచి, కామన్ పీపుల్సే ఇంట్లో సపోర్ట్ చేయరు, కానీ ఒక గైనకాలజీ మేడము, నాకు డాక్టర్ అంటే చాలా పిచ్చి సార్, డాక్టర్ అంటే చాలా అభిమానము వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం అయితే డాక్టర్ మాకు సపోర్ట్ చేస్తారు, కానీ అప్పుడు మేడం వచ్చి అది చెప్తుంటే లయన్స్ ప్రొఫెసర్ సార్ మేడం సపోర్టు, ఆ మేడం టెస్ట్ మనిషి నేను చాలా బాగున్నాను సార్. అంటే ఒకటి ప్రోడక్ట్ మీద నమ్మకం అంటే నాకు ఫస్ట్ ఐ థ్యాంక్స్ టు మేడం. ఒక డాక్టర్ వచ్చి చెప్తున్నారంటే చాలా నమ్మినాను. రెండోది ఆ సీన్ ఏముందంటే ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ సార్ ఎంత డెప్త్గా తీసుకున్నారు, అది నాకు చాలా నచ్చింది. అది కంటిన్యూ చేసుకుంటా పోతూ ఆ ప్రోడక్ట్ తీసుకున్నాను. ప్రోడక్ట్ తీసుకున్నాక యూజ్ చేసినాను. సెల్ఫ్ నేను ఎప్పుడే కానీ నేను ఫస్ట్ యూజ్ చేస్తాను సార్. అంటే కన్నడలో ఉంటే మనసు మనే మంది అంటారు సార్. అంటే మనసు ఇల్లు అమిట మంది అనమాట. మనసు నాకు సాటిస్ఫైడ్ అయింది, నాకు ఎనర్జీ అంటే గాడ్స్ గ్రేట్ న్యూట్రాస్టికల్ కొన్ని వేలాది మందిలో లీడర్స్ కానీ న్యూట్రాస్టికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన దానికి మేము అదే తీసుకుంటా. ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మేము ఇంట్లో చేస్తున్నామన్నమాట. ఒమేగా కానీ బెర్రీ కానీ సపరేట్ తీసుకుంటుంటుంది. అలాగే నాకు నచ్చింది ఏమంటే అది ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. దాదాపు 10,000 ప్రోడక్ట్ 6,000లో మేము దొరుకుతూ ఉండే అనమాట ఒక డిస్ట్రిబ్యూటర్గా. కానీ ఈడ అది దొరికినప్పుడు ఇంట్లో ఉండి కాబట్టి కొన్నిసార్లు మేము మర్చిపోతాం ఒమేగా తీసుకున్న దాన్ని బిజీ వల్ల. కానీ ఈడ ఒక మంచి అంటే అప్డేట్ ప్రోడక్ట్ ఎవ్రీ మార్నింగ్ ఒక 10 minutes స్పెండ్ చేస్తే ఆల్ ఇంగ్రీడియంట్స్ ఒకే దగ్గర వస్తుంది. నాకు ఫస్ట్ వచ్చిందంటే స్టెమినా ఏమంటే నేను తీసుకున్నప్పుడు మా మిస్సెస్కి కూడా ఇచ్చినమాట. అది ఇచ్చినాక వస్తూ ఇంకా ప్రోడక్ట్ ప్రజెంటేషన్ చేయాల. దేశాయిది ఒకటి మెరిట్ ఉంది, డిమెరిట్ ఉంది. దేశాయ్ ఇప్పుడు సార్ చెప్పినారు కదా వెనకలా చాలా బాగా మాట్లాడతావు, చాలా బాగా ప్రమోషన్ ఇస్తావు, కానీ ఏమిటో ఒక్క కంపెనీలో నిలబడవు. దానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఒక్క కంపెనీ నిలబడవు అంటే ప్రోడక్ట్ బాగున్నప్పుడు రిటర్న్స్ రాదు, మేము నిలబడము, వాళ్ళు నిలబడరు. నేను బాగా చేసినప్పుడు డూప్లికేషన్ కాదు. అలాగే ప్రజెంటేషన్ స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ మాకు వచ్చింది అంటే నెగిటివే. మా వెజీ క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ డైరెక్ట్ సెల్లింగ్లో. లేదు దేశా చాలా బాగుంది, కానీ ఏమంటే ఈ కంపెనీ సింగపూర్లో నుంచి ఇండియాకి వచ్చినప్పుడు అది నిలబడదు. ఎందుకు సార్ అంటే ROI ఉంది కాబట్టి. సరే అని అంటే నెగిటివ్ వచ్చినప్పుడు కొందరు ఏమంటే ఇది మంత్లీ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఇవన్నీ చాలా వచ్చినమాట. అగైన్ నేను పొద్దున 6:45 టింగ్ టాంగ్ నివ్యాంగ్ సాంగ్ నుంచి వస్తుంది, ఆడ మళ్ళీ నాకు దొరికింది సార్. సిన్స్ ఏమే క్వశ్చన్ రాని మాకు చక్రవర్తి సార్ నేను అడగలేదు, మా టీం కూడా అడగలేదు. బికాస్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి. యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నప్పుడు మేము లెక్చర్ దగ్గర టీచర్ని ఎందుకు అడగల అని మనకు అవగాహన. మళ్ళీ ఆడ క్వశ్చన్లో వచ్చిందనమాట. ఆ ప్రోడక్ట్ నేను వాళ్ళకి చెప్తున్నాను ఎస్, కానీ నాకు 60 వస్తుందో కంపెనీ లేదో, కానీ బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది సార్. కొందరికి ఇచ్చినాము, సార్ నాకు బ్యాక్ పెయిన్, సార్ నాకు స్టెమినా వచ్చింది. ఇలాగే మా అల్లుడు,
చాలా బాగుంది. మా మిస్సెస్ కూడా సీజన్ కోడ్లో అది ఈ ప్రోడక్ట్ వస్తూ నేను స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసినాక వెరీ ఇంపార్టెంట్ ఏమంటే కదా, ఈ ప్రోడక్ట్ నాకు నిలబడింది సార్ టీంలో. అదైతే నెక్స్ట్ ఒక ప్రోగ్రాము మనం ఫస్ట్ స్టార్ అయినప్పుడు ఒక 30+. నేను ఒక చెప్పాలేమంటే థ్యాంక్స్ టు లయన్ యూనివర్సిటీ. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లింగ్లో ఇంట్లోనే జూమ్ నుంచి 6 డిస్ట్రిక్ట్లో బిజినెస్ అయింది సార్. వాళ్ళ ఫేస్ నేను చూడలేదు, నా ఫేస్ వాళ్ళు చూడలేదు. ప్రోడక్ట్ పోతా ఉంది, రిటర్న్ ఆడవుతుంటే. ఎందుకు చెప్తున్నా అంటే 20 years ప్రోడక్ట్ బేస్ కమిట్ చేస్తూ ప్రోడక్ట్ ఇచ్చినాక కూడా డబ్బులు ఇవ్వలేక నేను ఎన్నోసార్లు మీరు డబ్బులు ఇవ్వలేకపోతే ప్రోడక్ట్ అని యూజ్ చేయండి అని చెప్పొచ్చినాం. అంటే మాదొకటి యాటిట్యూడ్ ఉంటుంది కదా, ప్రోడక్ట్ ఇచ్చినాక డబ్బులు అడిగేది. కానీ ఫస్ట్ టైం ఇన్ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ డబ్బులు ఇచ్చి తీసుకొని ఇంకా 2-3 daysలో ఉంది, లాస్ట్ సార్ మీరు ఇవ్వాలా అని. అప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది ప్రోడక్ట్ ప్రాబ్లం. అందరికీ ప్రోడక్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు చాలా ఖుషి అయింది సార్. మీరు ఏమనుకుంటారు కదా, పాజిటివ్గా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రోడక్ట్ వద్దు ఏమంటే మనకి ప్రోడక్ట్ ఇవ్వండి అంటే ఎంత ప్రోడక్ట్లో దమ్ముంది రియల్లీ. మళ్ళీ యూనివర్సిటీలో లయన్ సార్ చెప్పినారు 10,000 మంది అడిగితే 10,000 మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1,00,000 ఆర్డర్ వస్తే ఎట్లా ఉంటుంది. నాకు చాలా గర్వం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మీటింగ్లో నేనే చెప్పినాను రియల్ ఇట్స్ గ్రోత్. ఇది పాజిటివ్ అని నేను అర్థం చేసుకున్నాను. రెండవది ఏమంటే వెరీ ఇంపార్టెంట్, నేను యాక్చువల్ సాంస్క్రిట్ టీచర్ సార్. అందుకబట్టి నేను ఒక శ్లోక చెప్పి నేను క్లోజ్ చేస్తాను. విద్యా దధాతి వినయం వినయాదాతి పాత్రతం పాత్రత్వే ధనమాప్నోతి ధనాధర్మం తతసుఖం అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకానికి ఎప్పుడు అర్థం వస్తుందని చూస్తుంటే లోకల్గా వస్తూ ఉండదు, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో రియల్ ఇప్పుడు వచ్చింది సార్. ఎందుకంటే అందరూ సుఖం పడేదానికే అందరూ చేస్తారు. మనీ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఎవరిథింగ్. బట్ సుఖం అని వచ్చేది ఎప్పుడంటే విద్యా దధాతి వినయం అంటే విద్య నుంచే వినయం వస్తుంది. వినయదాతి పాత్రత్వం. ఎప్పుడు వినయం వచ్చిందంటే మేము యాక్షన్ చేస్తాం. యాక్షన్ పాత్రత్వే ధనమాప్నోతి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చినారు పురాతనంలో ఒక శ్లోకంలో. ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఏదే కానీ డైరెక్ట్ సెల్ కానీ ఏదే క్షేత్రంలో కానీ ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ఎడ్యుకేషన్ అయినాక మీకు వినయం వస్తుంది. అంటే ఎడ్యుకేషన్ వచ్చినాక మనకి వినయం వస్తుంది. వినయం వచ్చినాకనే మేము యాక్షన్ చేస్తాము. యాక్షన్ నుంచి వస్తుందా లేదు, ఆఫ్టర్ యాక్షన్ ధనమాప్నోతి అంటే డబ్బులు వస్తుంది. మేము ఇంటికి ఆగిపోతాం. ఇంటికే ధనం వచ్చినాక మాకు అప్పుడే పెద్దగా అనిపోతాము. కానీ నేను లయన్ సార్ యూనివర్సిటీలో దొరికింది ఈ శ్లోకానికి మీనింగ్ ఉంది సార్. వన్స్ ధనమాప్నోతి డబ్బులు వచ్చినాక ధనాధర్మం చెప్తుంది శ్లోక. ధర్మం చేయండి, ధర్మం చెక్కినాకనే సుఖం వచ్చేది లాస్ట్. అందుకే యూనివర్సిటీలో చెప్తారు సార్. అందుకే ఎక్కడ పోయినా సారు ధర్మంలో ఉన్నారు. సో అందుకే ఈ శ్లోకం చాలా నాకు బాగా నచ్చింది. రెండోది ఏమంటే ఐ థ్యాంక్స్ అవర్ టీమ్. ఫస్ట్ రాము ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్, అమిట శివరెడ్డి సారు, రమేష్ సారు, రవి సారు, వసుదేవ్ సారు, అమిట సానా ప్రకాష్, వీళ్ళు ఫ్యామిలీ చాలా మంది నాకు సపోర్ట్ చేసినారు. ప్రోడక్ట్ దీంట్లో ఒక ఉషా మేడం ఉంది, ఈజ్ ఏ ఎంటర్ప్రెనర్. వెరీ ఫస్ట్ డే వాళ్ళ ప్రోడక్ట్ చూసినాకే చాలా మందికి బిజినెస్ తెలుసు, ఇమ్మీడియట్లీ ప్రోడక్ట్ తీసుకున్నారు. ఇదంతా సంబట్ కాబట్టి చాలా బాగుంది. లాస్ట్కి అందరూ 20 years ఎక్స్పీరియన్సే, అందరికి తెలుసు బుక్స్ మీటింగ్ అని. కానీ మేము చేయము. ఎందుకంటే ఆ వెనకలో ఒకటి యూనివర్సిటీ ఎవ్రీడే సపోజ్ చూడండి, నా చేతిలో ఇప్పుడు ఉంది. ఇది నాకు చాలా బెస్ట్ బుక్స్ సీక్రెట్ అని. దీంట్లో సీక్రెట్ ఉంది. అమిట యు క్యాన్ విన్ చదువుతుంటాము పాజిటివ్. అమిట ద మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీత. కానీ ఇది ఎందుకు చూపిస్తానంటే బుక్స్ చాలా మంది ఇంట్లో ఉంటాయి, కానీ చదువు మేము. కానీ ఈ లయన్ యూనివర్సిటీ వెనకలో క్లోజ్ చేస్తుంది కదా, ఎవ్రీడే చేస్తుంటూ అప్పుడు మేము బుక్ చదివి కూడా చేస్తున్నాం. అంత ఉంది కానీ చేయలేము. సో ఒకటి. రెండోది లాస్ట్ మంత్ ప్రోడక్ట్ రిటైల్ మీద ఒక 50,000 రిటైల్ వచ్చింది సార్. ఆల్రెడీ 1.5 lakh రిటర్న్స్ ఉంది వెరీ 1.5 monthలో. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. రెండోది ఏమంటే లాస్ట్ ఒకటే చెప్పేది ఏమంటే ఫైనల్గా ఈజ్ అ లీడర్షిప్ బిజినెస్. అంటే ఒక టీం లయన్ యూనివర్సిటీకి నేను చాలా గొప్పగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే బిగినింగ్ ఎంత కష్టం ఉంటుందో అలాగే లాభం కూడా పొందుతారు. ఆ టీం వెనుకలు ఏం లైనప్ ఉన్నారు, కానీ బాబా సార్ కానీ ముక్కుల్ బాలరెడ్డి సార్ కానీ కదర్ సాలు టెక్నీషియన్, రియల్ ఐ థ్యాంక్స్ టు ద ఫైనల్ ఎవ్రీ మార్నింగ్ 5 థ్యాంక్స్ చెప్తూ లాస్ట్గా ఒక మాట చెప్తున్నాను సార్. లయన్ సార్ అంటారు కానీ ఎందుకు ఇంత బ్లెస్సింగ్ ఇస్తారు, డబ్బులు వస్తుంది. కానీ లాస్ట్ మాకు దావణగిరి సెమినార్లో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఆ టైంలో ఆస్ట్రేలియా నుంచి కూతురు వస్తుంటే కామన్గా వస్తుంది, సార్ పోతారు. కానీ ఆడ ఫ్లైట్ అంత ప్రాబ్లం అయింది, ఏమైతుందో తెలియదు. గడిబిడిలో ఇక్కడ టైం ఇచ్చినారు. ఆ సమయంలో కూడా ఒక టీము ద్వారా వచ్చి
ఆ టెన్షన్లో కూడా ఎంత ఎగ్జాక్ట్గా ఉన్నారు. మనకి ఆ సీన్ సార్ చెప్తుంటే, సందర్భం చెప్తుంటే రియల్లీ ఇట్లా టీంలో మేము ఉన్నాము కాబట్టి మాకు చాలా చాలా గౌరవం ఉంది. ఆ సార్ చెప్తుంటే రియల్లీ ఆల్రెడీ రీచ్డ్ ఒక కొడుకు పార్లు ఉన్నాడు, బిడ్డ కొడుకులు ఉంది, మేడం డాక్టరు, కానీ ఒక గోల్ ఉంది కదా 100 మెంబర్. అలాగే నాకు కూడా ఒక ఉంది సార్. నేను ఫస్ట్ నా గోల్ అంటే డెప్త్ ఫ్రీ లైఫ్ ఏంటి కమింగ్ డేస్ ఒక 1000 పీపుల్స్కి మినిమం ఇంత వాళ్ళ ఫ్యామిలీకి శాలరీ లాగా ప్యూర్ సెల్ నుంచి న్యూయాంగ్ నుంచి రావాలని కోరుకుంటూ, రెండవది తెలుగులో సాంగ్ ఉంది. నేను కూడా ఒక సాంగ్ కన్నడలో రాసినాను సార్. అందరూ మన డిస్ట్రిబ్యూటర్స్ లాస్ట్ టైం దావణగిరిలో చెప్పినారు. ఆ రాసి షార్ట్లీ నేను కన్నడలో చేస్తున్నాను. ఇంత చెప్తూ ఐ థ్యాంక్స్ టు చక్రవర్తి సార్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ, వెరీ స్మార్ట్ పర్సన్ అండ్ వెరీ జెంటల్మెన్ అండ్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అండ్ అవర్ టీమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ సార్ దేశాయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. మీ తెలుగును కూడా చక్కగా మాకి తెలుగులోనే అనువదించి తెలుగులోనే మాట్లాడినందుకు నిజంగా థ్యాంక్స్. ఆ క్రెడిట్ మీకే సార్, మీది ఇని 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 తెలుగు వస్తా ఉంది సార్. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. సి మై డియర్ ఫ్రెండ్స్, కర్ణాటక నుంచి ఉండి కూడా వారు తెలుగులో మన కోసమే మాట్లాడారు. ఎనీవే, నిజంగా కర్ణాటకలో ఎంత పెద్ద టీమ్స్ బిల్డ్ అవుతున్నాయంటే మీరు అనుకుంటారండి కేవలం మన సూపర్ లీడర్ సార్ దేశాయ్ సార్ సూపర్ లీడర్ మన రవి సార్. సూపర్ లీడర్ సార్. ఆయనకి నాకి చాలా పాతకాలం నుంచి చాలా పరిచయం ఉంది. దేశాయ్ సార్ సూపర్ లీడర్ సార్. ఆయన సూపర్ ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ లీడర్. థ్యాంక్ యూ దేశాయ్ సార్. సార్ ఏం ఎక్సలెంట్ బ్యాక్ ఉన్నా మళ్ళా యూనివర్సిటీ మీ ద్వారానే మళ్ళా నేర్చుకున్నాను సార్ జీరోగా. ఐ థ్యాంక్స్ టు కదర్ సార్, పాత మళ్ళా మాకు దొరికినారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, గ్రేట్. రవి సార్ ఓట్ సార్ వినిపిస్తుందా? ఎస్ సార్. మన యూనివర్సిటీ ఎస్ సార్, పవర్ పోయింది, కనెక్ట్ అవ్వడానికి కొంచెం సెకండ్ అట్లా అయింది. మన యూనివర్సిటీని బేస్ చేసుకుని వీళ్ళందరూ సక్సెస్ సాధిస్తూ కర్ణాటకలో కూడా ఎంతో మంది అచీవర్స్ ఉన్నారండి. అసలుకి కర్ణాటక మీటింగ్ వెళ్తే తెలుస్తుంది ఏ మాత్రం మన ఆంధ్ర తెలంగాణకి తీసిపోనంత మంది అచీవ్ అయి ఉన్నారు సార్. కేవలం మన యూనివర్సిటీని బేస్ చేసుకోవాలన్నప్పుడు నిజంగా చాలా చాలా సంతోషం వస్తుంది. అంత గ్రేట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందండి మన యూనివర్సిటీ. హ్యాట్స్ ఆఫ్ నిజంగా లైన్ సార్ కి ఇంత చక్కటి ఆపర్చునిటీ, అందరికి ఇంట్లో కూర్చొని సక్సెస్ అయిపోతున్నారు. ఓకే అండి, మరి ఇంకొక అచీవర్ ని పిలుద్దాము. ఓకే అండి, ఎస్కే సుబాని గారు ఫ్రమ్ విజయవాడ నుంచి అండి. ఈయన నెక్స్ట్ లెవెల్ అచీవర్ గా మనకి వస్తున్నారు. సుబాని గారు. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నన్ను ఇన్వైట్ చేశారు కదా సార్? హలో. అవునండి. నాకు ఇప్పుడు మొబైల్ డేటాలో ఉంది, మీకు నా వాయిస్ వినిపిస్తే మీరు మాట్లాడచ్చు సార్, ఇది మీ టైం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు షేక్ సుబాని, నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నా. నన్ను మీ ముందుకి ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి రావడానికి గల ముఖ్య కారణం 3 శక్తులు సార్. ఒకటి, మొట్టమొదటి శక్తి ఏంటంటే నేను కోటేశ్వరుని అవ్వడం కాదు, నాతో పాటు 100 మందికి కోటేశ్వరుని తయారు చేయాలి అనే ఒక దృఢ సంకల్పమైన శక్తి మన లయన్ ప్రసాద్ గారి ద్వారా నాకు కూడా ఆ శక్తి రావడం వల్ల నేను మీ ముందుకు వచ్చాను. అది మొట్టమొదటి శక్తి. అదేవిధంగా నా ఇమీడియట్ లైన్ స్పాన్సర్, నా మెంటర్, నా గురువు గారైనట్టు జీవి సార్ గారి యొక్క మార్గ నిర్దేశక శక్తి వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క లేడీ లెజెండరీ లైన్ మేడం నాగేంద్ర మేడం గారి యొక్క సపోర్ట్ ద్వారా నా టీమ్ మెంబర్స్ 3 స్టార్స్ 4, 2 స్టార్స్ 8 మంది, 21 మెంబర్స్ 1 స్టార్ సుమారు అంటే సురేష్ గారు, కిషోర్ గారు, అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి గారు, గోపాల్ గారు, భారతి గారు, బాలు సుబ్రహ్మణ్యం గారు, సురేష్ గారు, బెజవాడ సురేష్ గారు, అదేవిధంగా మేడం గారు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఎంతో మంది యాక్టివ్ మెంబర్స్ 80 మెంబర్స్ యొక్క మనోశక్తి
నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. మా బిగ్ బిరి అశ్విని గారి సపోర్ట్, డిఏ ధనుంజయ్ గారి సపోర్ట్, వీళ్ళందరి యొక్క మనోశక్తి వల్ల నేను మీ ముందుకు వచ్చాను. ఈ 3 శక్తుల వల్ల నేను ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను. అందరికీ టీం మెంబర్స్ ఉంటారు, కానీ నాకు డై హార్ట్ మెంబర్స్, నేనంటే ప్రాణం ఇస్తారు. అలాగే వారి కోసం నేను ఏదైనా చేస్తాను. అదే విధంగా లయన్ ప్రసాద్ గారికి కూడా నేను డై హార్ట్ మెంబర్స్. మా గురువు గారు కూడా అంతే, జీవి సార్ కూడా. సో ఇలాంటి టీంలో పనిచేయడం నాకు చాలా 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 అంటే వర్క్ చేయడం అనే అనడం నేను ఎందుకంటే ఇష్టపడి ఇష్టపడి చేస్తున్నా. సో అందువల్ల నేను ఎప్పుడూ కూడా దీన్ని నాకు వచ్చిన ఒక గొప్ప భగవంతుడు కల్పించిన అవకాశం కింద భావిస్తున్నాను. ఎందుకనంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందడం కోసం ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎన్నో రకాల అంటే చిన్నప్పటి నుండి ఒక మోస పద్ధతిలో పెంచడం వల్ల అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనే ఒక స్థితిలోకి వెళ్ళి మానసిక స్థితి ఎలా ఉంటదంటే ఉద్యోగం ఉండాలి అనే స్థితిలో ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం. కానీ ఆ ఉద్యోగంలో ఏమి మనకు లభిస్తుంది అని అంటే 30 సంవత్సరాల కష్టపడితే ఒక ఇల్లు, పిల్లల చదువులు, ఆర్థిక భరోసా ఏమీ లేకుండా ఒక సామాన్యమైన జీవన విధానం అందులో లభిస్తుంది. నేను కూడా సుమారుగా గత 10 సంవత్సరాల ముందు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఒక రైల్వేలో ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. అంతకు ముందు అందరి మోస పద్ధతిలోనే నా తల్లిదండ్రులు పెంచడం వల్ల సుమారు ఒక గవర్నమెంట్ 9 సెక్టార్లలో నేను సెలెక్ట్ అయ్యి రైల్వే ఎంచుకోవడం జరిగింది. రోజు నా దినచర్య ఉద్యోగాల్లో రావడం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. ఈ క్రమ పద్ధతి నాకు ఏదో ఒక లోటు అనిపించింది. నా మనసులో నేను చేసే పనిలో నేను పడుకునేటప్పుడు లోటుగా అనిపించింది. ఇదేనా అసలు ఉద్యోగం సాధించిన తర్వాత ఏమనిపిస్తుంది, సాధించిన తర్వాత ఈ రకంగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు సమాజంలో అని అనిపించింది. అంటే తక్కువ చేసి కాదండి, నాకు అనిపించింది. అలా అనిపించిన తరుణంలో ఒక 2 సంవత్సరాల ముందు నలుగురికి ఉపయోగపడే ఏదైనా ఒక మంచి పని చేయాలని ఒక పార్ట్ టైం గా ఐనేజెస్ మిషన్స్ ని సపోర్ట్ చేయడం జరిగింది. అది చాలా మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో నాకు ఎంతో ఆనందాన్ని అనిపించింది. సో నాకు ఆర్థికంగా 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగంగా వచ్చినప్పటికీ కూడా అక్కడ వచ్చే అత్యంత ఆనందం చాలా విలువ కట్టలేకున్నది. ఆ క్రమంలో నేను చేస్తున్న సందర్భంలో ఒక గొప్ప వ్యక్తి నన్ను క్యూసెల్ ద్వారా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, నా మెంటర్, నా ఇమ్మీడియట్ స్పాన్సర్ అయిన మా జి వెంకట్ సార్. ఆయన గురించి నాకు గతంలో కూడా విన్నాను. కానీ ఎప్పుడైతే నన్ను అప్రోచ్ అయిన తర్వాత వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుషుడే పోనీది పరుడు మహిళా సుమతి అనే పద్యం గుర్తుకొచ్చి నన్ను ఆయన జూలై ఎండింగ్ లో అప్రోచ్ అయినప్పుడు నేను వెంటనే అవ్వకుండా మన యొక్క క్యూర్సెల్ ప్లాట్ఫామ్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు నాకు అద్భుతమైన విషయాలు తెలిసాయి. అందరికీ ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది, వర్క్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఇస్తుంది, సూపర్ డూపర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంది. ఇలాంటి దాంట్లో నేను ఎందుకు కొనసాగకూడదని ఆగస్టు 3 నుండి నేను హార్డ్ వర్క్ చేస్తున్న క్రమంలో నన్ను నా మెంటర్ గారి నన్ను నడిపించే మార్గనిర్దేశంలో అంటే ఆయన ఏవిబి రూల్ ని పాటిస్తారు సార్ మా ట్రైనింగ్ లో. అదే అంటే అసోసియేషన్ బిలీఫ్ ఎప్పుడైతే ఉంటుందో, విజువలైజేషన్ ఉంటుందో ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలమనే ఒక మంచి సిద్ధాంతం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ క్యూర్సెల్ ప్లాట్ఫామ్ లో 2 డబుల్ ఐనేజన్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కంటెంట్ గోల్డ్ కాయిన్ స్కీమ్ ని దాన్ని కూడా సాధించడం జరిగింది. రీసెంట్లీ కులు మనాలి ట్రిప్ ని అచీవ్ అవ్వడం జరిగింది. నేను అవడం కాదు, నాతో పాటు నా టీంలో చాలా మంది మెంబర్స్ ని కూడా అచీవ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చిన క్యూర్సెల్ కి నిజంగా ధన్యవాదాలండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొన ఊపిరితో మన నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో క్యూర్సెల్ వచ్చి నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీని నిలబెట్టింది. ఓపెన్ గా చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నిలబెట్టిన ఈ క్యూర్సెల్ లో నేను రావడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఇదే కాదండి, ఈ క్యూర్సెల్ నేను వచ్చిన తర్వాత నాకంటూ కొన్ని లక్ష్యాలని క్యూర్సెల్ లోనే నిర్దేశించుకోవడం జరిగిందండి. ఏం నిర్దేశించుకున్నాను? సమర్థవంతమైన నాయకుల్ని అంటే ఆపర్చునిటీని కన్నా డెసిజన్ పెద్దది అని అర్థం చేసేలాగా తయారు చేసి ఈ క్యూర్సెల్ ప్లాట్ఫామ్ కి ఇవ్వడం నా యొక్క వంతు. అంతేకాకుండా మన అత్యంత దృఢ సంకల్పంతో ఉన్న లయన్ ప్రసాద్ గారి యొక్క మార్గనిర్దేశాలతో నడుస్తూ ఆయన కోరుకున్న 100 మంది డైమండ్లో నేను కూడా కొద్దిమంది డైమండ్లు ఇవ్వడం కోసం సపోర్ట్ చేస్తూ షేక్ సుబానీగా ఉన్న నా పేరుని క్యూర్సెల్ లో
క్రౌన్ అంబాసిడర్ సుమారుగా మార్చడం కోసం అనినిత్యం నేను కష్టపడుతుంటానండి. దాన్ని ఒక లాంగ్ టర్మ్ విజన్ తో 2030 కల్లా దాన్ని సాధించాలని, అంటే అది సాధించాలంటే సుమారు మనకి 10 CR BV కావాలి. అంటే దానికోసం నేను ఇప్పుడు సాధించింది చాలా నథింగ్. నేనే కాదండి, ఈవెన్ ద గోల్డ్ ర్యాంక్ వాళ్ళు కూడా సాధించింది కూడా నథింగ్. అంటే 5 లక్షల BV ఉన్న ఒక గోల్డ్ ర్యాంక్ వాళ్ళు, తక్కువ BV ఉన్న వాళ్ళు కూడా నథింగ్. కానీ అలాంటి దృఢమైన సంకల్పం నేను వెళ్ళాలంటే అత్యంత దృఢమైన సంకల్పంతో నేను పనిచేయాలి. నేను పనిచేయడమే కాదండి, అత్యంత నాణ్యమైన లీడర్లను అందిస్తూ 2030 కల్లా దాన్ని సాధించాలని, 2027 కల్లా సార్ కోరుకున్న డైమండ్ లో నేను ఒకటి అవ్వడమే కాదు, నా టీం నుంచి కూడా డైమండ్ అవ్వాలని నా ముందు ఉన్న లక్ష్యాలు. అదేవిధంగా మన టీం మెంబర్స్ కి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, రేపటి యొక్క మన కళల సౌధం నెరవేర్చుకోవాలంటే ఈ రోజు నుండే ఒక ఖచ్చితమైన దృఢ సంకల్పంతో, కసితో బతుకుతూ, కసితో నేర్చుకుంటూ, కసితో పరిగెడుతూ అనుకున్న లక్ష్యాలని మనం నెరవేర్చుకోవాలంటే ఎటువంటివి వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా సరే దృఢంగా ఎదుర్కొనగలిగినప్పుడు నీ కాళ్ళ ముందుకు నీ లక్ష్యం వస్తుంది. మన కాళ్ళ ముందుకు మన లక్ష్యం వచ్చినప్పుడు ఈ ప్రపంచం మనల్ని విశ్వవిజేతగా గుర్తిస్తుందండి. ఇలాగ గుర్తించాలంటే మనం చేయవలసింది ఏంటి? మనకున్న ఒకే ఒక మంత్రం, దృఢమైన ఆత్మవిశ్వాసం. ఈ దృఢమైన ఆత్మవిశ్వాసం నేను లైన్ ప్రసాద్ గారి దగ్గర నుంచి, జీవి సార్ దగ్గర నుంచి నేర్చుకోవడమే కాదండి, నా టీం మెంబర్స్ కి కూడా దీన్నే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఎంతమందికి దొరుకుతుంది క్యూర్సెల్ ప్లాట్ఫామ్ లో? నిజంగా చెప్పాలంటే భారతదేశంలో 140 కోట్లు ఉన్న ఈ అద్భుతమైన భారత భూమిలో కేవలం 5 లక్షల మంది మన క్యూర్సెల్ లో అడ్మిన్ అయ్యామండి. అంటే మన భవిష్యత్తులో ఇంకా ఎంతమందిని దీన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది? 100 కిలోమీటర్ల పరుగు ప్రయాణంలో, 100 కిలోమీటర్ల పరుగు ప్రయాణంలో నువ్వు విశ్వ విజేతగా నిలవాలంటే నీకు కావలసిన దృఢమైన సంకల్పం. అంటే నవంబర్ 3కి ముందు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫిల్టరైజ్ చేసింది మన కంపెనీ. అంటే ఏ విధంగా ఫిల్టరైజ్ చేసింది? నిన్ను 100 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు అంటే 100 కోట్లు సాధించే అవకాశం నీకు నేను ఇస్తున్నాను. నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నీలో సత్తా ఉందా లేదా అని నిరూపించుకోవడానికి నువ్వేం చేయాలి? నీ అద్భుతమైన అవకాశం ఇస్తున్నప్పుడు మనలో నవంబర్ 3కి ముందు ఫిల్టరైజేషన్ చేసి కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దగ్గర ఆగిపోయే వాళ్ళని వచ్చింది. కానీ కిలోమీటర్, 2 కిలోమీటర్లు కాదండి, లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోము. మా టీం నిద్రపోనివ్వదు, మన లయన్ ప్రసాద్ గారు మనల్ని ఎవరిని నిద్రపోనివ్వదు. అయితే అత్యంత తక్కువ స్టార్లు, అంటే స్టార్ లో 4 స్టార్ నుంచి 5 స్టార్ కి దగ్గరలో ఉన్నానండి. ఇలాంటి వ్యక్తికి కూడా అవకాశం ఇచ్చి నాలో వ్యక్తిగతంగా దృఢమైన నమ్మకాన్ని కలిగించడమే కాకుండా టీంలో ఒక మంచి టీమ్ స్పిరిట్ ని తీసుకొస్తూ ఈ జూమ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్న చాలా మంది మన యొక్క పెద్దలు, అదే విధంగా హెచ్జి రావు గారు, బాబా గారు, చంద్ర గారు, ఇలాంటి వ్యక్తులు ఉన్న టీంలో అడుగుజాడలో మనం నడవడం చాలా గొప్ప కారణం అండి. నేను ఒకటే చిన్న సింపుల్ ఫార్ములానండి, సాటర్డే మన ముక్కు బాలరెడ్డి సార్ క్లాస్ వినండి, ఆయన జూమ్ మీటింగ్ అటెండ్ చేపిస్తా, సండే టెస్టిమోనీకి అటెండ్ చేపిస్తాం. సో ఆ విధంగా అత్యంత తక్కువ టైంలోనే ఎక్కువ మంది మెంబర్స్ ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. ఇలా చేయడం వల్ల మనం క్యూర్సెల్ని పతాక స్థాయిలో, వినీల ఆకాశంలో ఎగరించేలాగా నా యొక్క సంకల్పాన్ని నేను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక మాట ఇస్తున్నాను సార్ ఈ సభాముఖంగా. అంతేకాకుండా నా టీం మెంబర్స్ ని కూడా ఒక డిసిప్లైన్, ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ నాణ్యమైన నాయకులుగా తయారు చేయడంలోనే నేను ముందుకు ఉంటానండి. ఆర్థికమైన భరోసా ఇస్తూ ఈ క్యూర్సెల్ నాకేమిచ్చింది అని అంటే, ఈ 4 స్టార్ లోనే కేవలం ట్రిపుల్ ఐడితో నేను 8 లక్షల రూపాయలు సంపాదించగలిగాను. దానికి క్యూర్సెల్కి నేను సర్వదా రుణపడి ఉంటానండి. అత్యంత తక్కువ సమయంలోనే 8 లక్షల రూపాయలు నేను సంపాదించగలిగాను. నేనే సంపాదించడమే కాదండి, నా టీం మెంబర్స్ కూడా సంపాదించుకునేలాగా ఒక మంచి ప్లాట్ఫామ్ లోని నడిపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఆర్థికంగా స్థిరపడడం జరిగిందండి. ఎన్నో నెట్వర్క్ మాటలు ఇబ్బంది పడిన వాళ్ళు ఈ రోజు క్యూర్సెల్ ద్వారా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోగలిగారు. ఇది అత్యున్నత అవకాశం మనకి, భవిష్యత్తులో కూడా అద్భుతమైన అవకాశం అండి. స్థిరమైన బలం, నిశ్చయమతో స్థిరంగా మనం పోరాడుతున్నప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని చేరుకోగలమండి. స్థిరమైన సంకల్పంతో స్థిరంగా పోరాడాలి, అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము. అంతేకాకుండా నేను ఈ సభాముఖంగా తెలియజేయదలుచుంది ఏమనంటే, మీ అందరికీ
చాలా 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 ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన అందరికీ కూడా రుణపడి ఉంటాను. మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు అద్భుతమైన నమ్మకాన్ని, బలాన్ని, మానసిక బలాన్ని కలిగించినందుకు, మీ యొక్క అభిమానాన్ని ఈ ప్రత్యేకంగా తెలుపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన మా పెద్దలకు లయన్ ప్రసాద్ గారికి, అలాగే జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తున్న వ్యక్తులకి, మా గురువు గారు వెంకట సార్ గారికి, నాగేంద్ర మేడం గారికి, అదే విధంగా నా టీం సభ్యులు సహకారంతో నేను మీ ముందున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే సార్. ఎస్ అండి వండర్ఫుల్ సుబాని గారు, సూపర్ అండి, వండర్ఫుల్. ఏదైనా సరేనండి, మనకి విజయం సాధించిన తర్వాత వచ్చే మాటలే చాలా అద్భుతంగా ఉంటాయండి. విజయం సాధించాలి, అప్పుడే మన సక్సెస్ యొక్క రూపురేఖలు ఎలా మారుతాయంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ మాటలు తెలియజేసాయండి. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ రోజు ఆద్యంతం అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఏవైతే వాళ్ళ ఆనందాన్ని కానీ, వాళ్ళు సక్సెస్ అయిన విధానం కానీ మనకి తెలిస్తే నిజంగా మనకు కూడా ఎంత హ్యాపీగా ఉందండి ఈ రోజు. నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ సెషన్ అండి ఈ రోజు. నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సక్సెస్ అన్న పదానికి వీళ్ళు వేసిన ఒక రాచబాటకి, ఏదైతే మన జూమ్ సెషన్స్ నుంచి, మన యూనివర్సిటీ ద్వారా నుంచి వీళ్ళు సక్సెస్ అయిన మాటలు చెప్తూ ఉంటే నిజంగా ఎనలేని సంతోషంగా ఉందండి. నిజంగా అంత గ్రేట్. ఏదైనా సరే మీరు కూడా వాళ్ళు విజయంగా సాధించగలిగింది మీరెందుకు సాధించలేరండి? వాళ్ళకి ఎంత ఈజీగా సార్ ఇప్పుడు చివరిలో సుబాని గారు చెప్పింది ఏంటంటే, సాటర్డే జూమ్ సెషన్ అటెండ్ చేయిస్తాం ముక్కుబాల్ రెడ్డి సార్ది, నెక్స్ట్ డే టెస్టిమోనియల్ సెషన్ అటెండ్ చేయిస్తాం. చాలు, వాళ్ళకి అక్కడికి ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నా, అంటే కొత్త వాళ్ళ గురించి ఉద్దేశించి. గ్రేట్ సార్. ఏదైనా సరే, ఎవరైనా సరే మీరు సక్సెస్ ని అందుకునే దారిలో చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన ఈ కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ సక్సెస్ అవుతారండి. చాలా గ్రేట్ సార్. ఎనీవే, ఇలాగా ఈ రోజు ఒక సెషన్ మన కోసం ఏర్పాటు చేసిన అవర్ గ్రేట్ మెంటర్ సార్, అవర్ డబల్ డైమండ్ సార్, మనందరినీ ప్రతి క్షణం అణువున దగ్గరుండి మనల్ని నడిపించే అవర్ గ్రేట్ మెంటర్, మనందరి ఆరాధ్య దైవం లాగా మనం చూసుకుంటూ, ఆయన ఎంతో మంది జీవితాలను మార్చేసి తన కన్న కలలో నుంచి మనందరినీ పుట్టించి ఇంత గొప్పటి ఇలాంటి ఒక అవకాశాన్ని మన ముందుకు తీసుకొని వచ్చిన అవర్ గ్రేట్ లెజెండరీ లీడర్ లయన్ సార్ కి నిజంగా ఎన్ని ధన్యవాదాలండి, కోటి ధన్యవాదాలు తెలిపినా కూడా తక్కువే. గ్రేట్ సార్. మరి ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. అయితే ఈ రోజు గురువారం కదండి, మనము ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అంటే మీ అందరికి తెలుసు కదా, ఈవినింగ్ కొత్త వాళ్ళ గురించి బిజినెస్ ప్లాన్, ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుందండి కొత్త వాళ్ళని ఉద్దేశించి. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఎక్స్పర్ట్స్ వచ్చి మనకు అక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్తారు. మనం చేయాల్సిందల్లా 10 మందికా 20 మందికా మన కెపాసిటీ, మన స్పీడ్ అంటే మన సక్సెస్ అవ్వాల్సిన స్పీడ్ ఎంత ఉందో దాన్ని చూసుకుని మనం కేవలం మన దీంట్లో మనము వాళ్ళు అటెండ్ చేయించడమే. ఈవినింగ్ షార్ప్ గా 7:30కి మనకి స్టార్ట్ అవుతుందండి. సో ఈ రోజు అక్కడ కలుద్దాం. సక్సెస్ సీక్రెట్ ఏదైనా ఉంది అంటే కేవలం కొత్త వాళ్ళని తీసుకుని మనం జూమ్ లో కూర్చుని వాళ్ళని ఫాలో అప్ కూడా అక్కడ అయిపోతుందండి. మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం మన టీంతో జూమ్ మీటింగ్స్ లో ఉండాలి, అంతేనండి, వెరీ సింపుల్. సో మనము ఈ సక్సెస్ మంత్రాన్ని ఉపయోగిస్తూ ఈవినింగ్ 7:30కి మళ్ళీ మనం అందరం కొత్త టీంతో కలుద్దామండి. ఓకేనా? మరి అంతటి వరకు మీకు హ్యావ్ ఎ నైస్ డే, మీకు మంచిగా డే సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇంత సజావుగా సాగడానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరండి, మన కోహోస్ట్లుగా వ్యవహరించిన అందరికీను, అలాగే మన డైమండ్ సార్లు ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారు, మన లైన్ సార్ కూడా పర్యవేక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జై క్యూర్సెల్, జై హింద్. జై
రవిచంద్ర సార్ మీ దగ్గరే ఉంది హోస్ట్ క్లోజ్ చేయండి.